ప్రాంతంలో 2 కుటుంబాలు 2 వ్యక్తులు సుదీర్ఘకాలం పాటు రాజకీయం చేశారు. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు, లేకపోతే సార్ నువ్వు ఉంటావు సార్ నేను పంచుకున్నారు, బయటికి కొట్లాడినట్టు. ఈ ఇద్దరు కొట్లాట లోపల ఏం జరిగింది నర్సాపూర్ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అనేది ఒకసారి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చిన మధ్యలో యొక్క రోడ్డు తప్ప మిగతా రోడ్లలో ఏ రోడ్ అన్నా ఉందేమో ఒకసారి. పాత పాలకవర్గం వేసిన సీసీ రోడ్లలో ఎన్ని సీసీ రోడ్లు కరెక్ట్ పగిలిపోకుండా సీసీ రోడ్లు ఎన్ని సైడ్ డ్రైన్లు కడితే కూలిపోకుండా ఉన్న డ్రైన్లు ఎన్నో చూడు. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యురాలు గతంలో మంత్రిగా పనిచేస్తారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కడతామని మొదలుపెట్టారు. వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది, డబుల్ బెడ్రూమ్లు కట్టినమన్నారు, కట్టలేదన్నారు, కిటికీలు కొందరు ఎత్తుకుపోయారు, తలుపులు కొందరు ఎత్తుకుపోయారు. ఇలా గోడంతో కట్టి కొత్తగా సున్నాలు వేసిన అయితే కనబడుతుంది. కానీ నిజంగా అర్హులై డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకొని ఎదురు చూస్తున్నటువంటి పేదలకు మాత్రం ఇయ్యాల దాకా నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్ పంచలేదండి. ఎవరు తప్పని అడిగిందండి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో గరీబోనికి నర్సాపూర్లో ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయిందట. సునీతా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు వచ్చిన ప్లాట్ల కాగితాలు బీరువాలలో అట్లే ఉన్నాయి. కాగితాలు ఇయ్యాల దాకా మోకా మీదకి తీసుకుపోయి వాళ్ళకి 100 గజాలు ఇచ్చినాం, తూర్పుకి వెళ్ళయి ఉంటాడు, పడపడికి మళ్ళీ ఉంటాడు అని ఇయ్యాల దాకా జాగా చూపెట్టలేదు. వీళ్ళు మళ్ళా మున్సిపాలిటీ మాదే, ఎమ్మెల్యే మేమే, మంత్రులు మేమే. ఇదేంటన్నా ఏం చేసినో ఒకటి చెప్పురి. 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎంతమంది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు నర్సాపూర్లో గృహప్రవేశమైనా చూపెట్టురి. వాళ్ళు ఎందుకంటి నుంచి ఎప్పుడు వచ్చిన పేదోళ్ళకి ఇళ్ల సెలవులకు పట్టాలు ఇచ్చిన మరి నర్సాపూర్ పంచాయతీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలేమి, నర్సాపూర్ మున్సిపాలిటీగా మారినాక ఇచ్చిన పట్టాలేమి, ఆ పట్టాలలో ఎంతమంది పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటారు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ 2 ఏళ్ల ఇందిరమ్మ రాజ్యంలో 2 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశమైనా ఆలోచించుంది. ఇలా బోయపల్లి కనబడేది పొద్దుల్లో వస్తుంటే వారికి కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల గురించి మళ్ళా దరఖాస్తులు తీసుకోరేట్లు. దేనికైనా ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నారు, కట్టెలు కట్టిరు. ఆ కట్టెలు ఆఫీస్కి వచ్చినప్పుడు స్కూటీల మీద రోడ్ల మీద పడ్డాయి. అవి కంప్యూటర్ లెక్కలేదు. గరీబులకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచలేదు. పాత ప్రభుత్వం సగం కట్టి వదిలేసి ఇల్లు కట్టలేదు. మొత్తం కట్టి కిటికీలు మర్చిపోయి ఇల్లు పంచలేదు. వీళ్ళు వచ్చి 5 లక్షలు ఇచ్చి ఇందిరా ఇల్లు కడతామని 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా హామీల కోసం దరఖాస్తు తీసుకొని మనం నిజాయితీగా గట్టిగా పనిచేద్దామంటూ ఇంకా ఏడాది 2 ఎలక్షన్లు అయిపోతుంది. ఇటువంటి చూస్తే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ఇది కాంగ్రెస్ పాలన. అందుకని దయించి అది పంచాయతీలకు వచ్చే పైసలైనా పురపాలికలకు వచ్చేటువంటి డబ్బులైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చేటువంటి నిధులు కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సోలార్ ఎలక్ట్రిసిటీలు, ఇట్లా ప్రజల అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయంలో వచ్చినటువంటి డబ్బులు తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమం కోసం మొత్తం చేసినటువంటి పనులు గొప్పగా చేస్తున్నటువంటివి కనబడతలేదు. ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది. జనవరి 16న షెడ్యూల్, 18, 19, 20, 21 పరిశీలన, 23 ఉపసంహరణ, ఫిబ్రవరి 1 ప్రచారం ముగింపు, ఫిబ్రవరి 3 పోలింగ్, ఫిబ్రవరి 6 కౌంటింగ్. సో 20 రోజులు కూడా లేవు. ఇందాక మా వాళ్ళకి నేలు ఉందని చెప్పిన 20 రోజులు లేకముందే అయిపోతారు. సో ఇది ఒక దినపత్రిక రాసినటువంటి. ఇప్పుడేమో బ్రేకింగ్ ఏమి ఇస్తారంటే 16న ఎలక్షన్ నోటిఫికేషన్. ఓటర్ లిస్ట్ ప్రకటించకపోతే నాకు తెలిసి ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికలు ప్రకటించదు. రిజర్వేషన్ రావాలి, రిజర్వేషన్లు మంచి చెడ్డలు, అభ్యంతరాలు రకరకాలు. సరే ఇట్లా అనుకున్నా కానీ ఫిబ్రవరి 6 కల్లా ఎన్నికలు ముగిస్తాయని అనుకుంటున్నాను. సో రెండవ ఆలోచన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగానైతే
గ్రామ పంచాయతీల కోసం 3,500 కోట్లు మార్చి 31 దాటితే చెల్లకుండా పోతాయి, కేంద్ర ప్రభుత్వానికి వాపసు పోతాయని పంచాయతీల ఎలక్షన్లు పెట్టిండ్రు. అట్లే అదే మార్చి 31 లోపల పురపాలికలకి మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగింపు చేయకపోతే 950 కోట్లు మున్సిపాలిటీల కోసం భారత ప్రభుత్వం పంపించినటువంటి పైసలు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆగమాగం ఆదరబాదరగా ఏదో ఒక రకంగా మమ అనిపించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంస్కరణ మీద చిత్తశుద్ధి లేదు, పేద ప్రజల ఆలోచన, పేద ప్రజల ఆకలి మీద పట్టింపు లేదు. ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చినామని చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప ఇంకొకటి లేదు. అందుకని నర్సాపూర్ ప్రజలకి నేను సవినయంగా 2 చేతులు జోడించి చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వీళ్ళు అల్లపోయినా వాళ్ళ ఇళ్ళకి వచ్చినా కాంగ్రెస్ టీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ అయింది తప్ప కొత్తగా ఏం లేదు. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు గతంలో మంత్రిగా చేసారు కాంగ్రెస్ లో, ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే ఉన్నారు వారు. సో వారు మారిండ్రు, వారి జెండాలు మారినాయి తప్ప నర్సాపూర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినాక నర్సాపూర్ లోపల జరిగిన మార్పులు ఏంటి అనేది దయచేసి ఒకసారి ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. కేసీఆర్ నేను క్లాస్మేట్ ని ఒకటే కన్సల్ తింటాం, ఒకటే దగ్గర ఉంటామని ఆయన 10 ఏళ్ళు ఇడికెళ్ళి ఎమ్మెల్యేగా పనిచేసారు. కేసీఆర్ దిగిపోగానే వారు కూడా దిగి పక్క పార్టీలోకి వెళ్ళిపోయినారు. దురదృష్టం, వారి అధికారంలో ఉన్న 10 ఏళ్ళు గాని మీరు మంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్లలో గాని ఏం జరిగిందో ఒకసారి నర్సాపూర్ ప్రజలారా ఆలోచించుకోరు. అందుకని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పల్లెలకు గాని మున్సిపాలిటీలకు గాని డబ్బులు నిజాయితీగా పంపిస్తుంది. ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉందా అని చూడకుండా అటు పల్లెలైనా ఇటు మున్సిపాలిటీలైనా అభివృద్ధి చెందితేనే ప్రజలు బాగుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నర్సాపూర్ పేద ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే దిశగా అడుగులేయాలని నేను సవినయంగా నర్సాపూర్ పట్టణ ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తాను.